సుశీల్ కుమార్ షిండే ఎవరైతే మాజీ హోంమంత్రి అట్లాగే కాంగ్రెస్ పార్టీలో కీలకమైన వ్యక్తి, కాషాయ తీవ్రవాదం అన్నటువంటి పదం చిదంబరం ప్రారంభించి సుశీల్ కుమార్ షిండే వీళ్ళందరూ కూడా వాడారు. అంటే ఆ రోజున ఎవరైతే సాధ్వి ప్రాచి, కెప్టెన్ పురోహిత్లు ఇద్దరిని నేరస్తులుగా చూపించి కాషాయ తీవ్రవాదం ఉందంటే భారతదేశంలో హిందువులు కూడా తీవ్రవాదులే, ఒక ఏది పాలస్తీనా లాంటి తీవ్రవాదులే అని చెప్పే ప్రయత్నం చేసినటువంటి ఒక నీచమైన స్థాయికి దిగజారింది ఆ నోడను కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి కారణాన్ని అధిష్టానం చెప్తేనే నేను ఇలా చేశానని చెప్తున్నారు ఇప్పుడు సుశీల్ కుమార్ షిండే. ओके, आपके टाइम में सर एक बहुत कंट्रोवर्शियल टॉपिक हुआ था. पहले चिदम्बरम जी ने, फिर आपने उसका जिक्र किया था, और जब भी शिंदे जी का नाम आता है वो टॉपिक कहीं ना कहीं से आता है, भगवा आतंकवाद. आज जब आप रिटायर हो और पीछे मुड़ के देखते हो, आपको लगता है कि वो टर्म सही था? या देखिए, रिकॉर्ड पे जो आया था उस वक्त वो हमने बता दिया था, और वो भी हमने हमारे पार्टी में बताया था. अब पब्लिक में नहीं, पार्टी में बताया था कि ऐसा ऐसा है बोल के आतंकवाद हो रहा है, और उसके बाद हमने कभी नहीं बोला है. ये प्रश्न पार्लियामेंट में भी पूछा गया था, तो उसका कुछ जिक्र नहीं हो गया था. बट जैसे भगवा शब्द सर, आप हम लोग महाराष्ट्र में बैठे हैं, अब महाराष्ट्र में शिवाजी का भी भगवा होता है, तो वाई भगवा आतंकवाद? ये मतलब भगवा को आपने कुछ, देखिए, भगवा आतंकवाद उस वक्त वो जो पूछा था तो उसके बारे में वो बोल दिया था, बस इतना ही है. तो आतंक కాషాయ జెండానే తీవ్రవాదం కింద మాట్లాడినటువంటిది కూడా పార్టీ సూచనలకు పార్టీలో మాట్లాడి పార్టీ చెప్తేనే చేశామన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. ఇలాంటి వాళ్ళే దేశానికి ప్రమాదం, హిందుత్వానికి ప్రమాదం.